వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దళితుల అభ్యున్నతి కోసం జాతీయ ఎస్సీ కమిషన్ పనిచేస్తుంది. జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రామచందర్ వెల్లడి. ప్రపంచంలోని 300 కాపు ఎన్ఆర్ఐలంతా తెలంగాణలో కేసీఆర్ పాలన రావాలని కోరుకుంటున్నారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడి. మోడీ కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ను తిప్పికొట్టండి. టీయూసీఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కె సూర్యం పిలుపు. తెలంగాణ రాష్ట్ర ట్రైథలాన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 13న హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్లో సబ్ జూనియర్స్, జూనియర్స్ విభాగాలలో రాష్ట్ర స్థాయి సెలక్షన్ పోటీల నిర్వహణ. పెద్దపల్లి జిల్లా జనరల్ సెక్రటరీ టైసన్ శ్రీను వెల్లడి. రైతులకు సరిపడా యూరియాను సప్లై చేయాలని సోమవారం జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నాను జయప్రదం చేయండి. అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గుమ్మడి వెంకన్న పిలుపు. దళితుల అభ్యున్నతి కోసం జాతీయ ఎస్సీ కమిషన్ పనిచేస్తుందని జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రామచందర్ తెలిపారు. ఈ మేరకు ఎన్టీపీసీ జ్యోతి భవన్లో వడ్డేపల్లి రామచందర్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ జాతీయ ఎస్సీ కమిషన్కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశేష అధికారాలను కల్పించడం జరిగిందని తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 అధికారం ప్రకారం జాతీయ ఎస్సీ కమిషన్కు సివిల్ కోడ్ పవర్స్ ఇవ్వడం జరిగిందని వెల్లడించారు. ఎవరైనా దళితుల భూములను గుంజుకున్నా, దళితులను కులం పేరుతో దూషించినా, దళితులపై అత్యాచారాలు జరిగినా, ఉద్యోగాలలో అధికారులు దళితులను వేధింపులకు గురి చేసిన, ప్రమోషన్ల విషయంలోనూ బాధితులు జాతీయ ఎస్సీ కమిషన్ను సంప్రదిస్తే న్యాయం చేస్తుందని తెలిపారు. భారతదేశంలో నేషనల్ ఎస్సీ కమిషన్ చాలామందికి 75 సంవత్సరాలు అయినా కూడా ఈ యొక్క జాతీయ కమిషన్ ఎస్సీల యొక్క అభ్యున్నతికి తోడ్పడుతుందనే విషయం చాలామంది దళిత సోదరులకు చాలామందికి తెలియదు. జాతీయ కమిషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో 338వ అధికరణ కింద ఎవరికైనా దళితులకు అన్యాయం జరిగినట్లయితే ఆర్టికల్ 338 ప్రకారంగా సివిల్ కోర్టు పవర్స్ ఇచ్చారు. సివిల్ కోర్టు పవర్స్ ఎలా ఇచ్చాడు? దిస్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ రైట్, దిస్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ బాడీ, అవర్ బాడీస్. ఎలా ఇచ్చారంటే ఎవరికైనా దళితులకు ఏదైనా అన్యాయం జరిగితే, వాళ్ళ భూములు గుంజుకున్నా, వాళ్ళ కులం పేరు మీద దూషించినా, వాళ్ళను వాళ్ళ యొక్క అత్యాచారాలు చేసినా, రేపులు చేసినా, మర్డర్లు చేసినా వాళ్లకు ఈ యొక్క రాజ్యాంగం సివిల్ కోర్టు పవర్ ఇచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ రాజ్యాంగంలో పొందుపరిచారు. 1950 జనవరి 26ను గణతంత్ర వేడుకలు మనం జరుపుకుంటున్నాం. దానిలో భాగంగా ఇవాళ మనకు రాజ్యాంగం అయింది. ఎవరికైనా దళితులకు ఏ రకంగానైనా అన్యాయాలు భూముల విషయంలో కానీ, వాళ్ళ యొక్క ప్రమోషన్ల విషయంలో కానీ, వాళ్ళ రిక్రూట్మెంట్ విషయంలో కానీ, వాళ్ళు పర్సనల్గా ఎవరినైనా తిట్టినా, పోలీసులు కానీ, రెవెన్యూ అధికారులు సహకరించకపోతే కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకునేది ఈ యొక్క జాతీయ కమిషన్కు ఉంది. ఈ దేశంలో జ్యుడిషియల్ పవర్ ఏ కమిషన్కి లేదు, ఓన్లీ ఎస్సీ ఎస్టీ కమిషన్కు మాత్రం పక్కాగా ఉంది. ఇది మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్నా కూడా మీకు తెలుస్తుంది. అట్లాగే దళితులపై ఏదైనా దాడులు ఏదైనా చేస్తే ఈ యొక్క జాతీయ కమిషన్ టేకప్ చేస్తుంది. ఫస్ట్ మాకు పిటిషన్ వచ్చిన వెంటనే మేము నోటీస్ జారీ చేస్తాం. నోటీస్ జారీ చేసిన తర్వాత నోటీస్ స్పందించకపోతే కలెక్టర్ మాకు అపిలేట్ అథారిటీ, ఎస్పీ మాకు ఆయన ఆ క్యాడర్ వ్యక్తులనే మేము పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. కింది స్థాయి అధికారులు మాకు అప్లికేబుల్ కాదు జాతీయ కమిషన్కి. ముఖ్యంగా ఏదైనా అన్యాయం జరిగితే మేము ఆ స్థాయి అధికారులు పిలుస్తాము. లేదంటే ప్రిన్సిపల్ వీళ్ళు వినకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీని పిలుస్తాము. ప్రిన్సిపల్ సెక్రటరీ లేకపోతే చీఫ్ సెక్రటరీ కూడా పిలిచి మేము వాళ్ళని మందలించే పరిస్థితి ఇవాళ మాకు విశేష అధికారం మాననీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు
ఈ యొక్క చట్టాన్ని బలపరచడం కొరకు ఇవాళ జాతీయ కమిషన్ ఏర్పాటు చేశారు. మరి ఈ యొక్క కమిషన్కు ఉండే విశేష అధికారాలు చాలా కోకొల్లలు. మాన్య ప్రధానమంత్రిజీ దళితులకు, బీసీలకు, వాళ్ళ అభ్యున్నతికి ఇప్పటికి కూడా ఆయన అహర్నిశలు కష్టపడుతున్నటువంటి వ్యక్తి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. మేము నోటీస్, ఏదన్నా ఫిర్యాదు వస్తే నోటీస్ ఇస్తాం, నోటీసు స్పందించకపోతే సమన్స్ ఇష్యూ చేస్తాం, సమన్స్ ఇష్యూ చేయకపోతే అరెస్ట్ వారెంట్ ఇచ్చి ఎంత పెద్ద అధికారినైనా, ఎంత పెద్ద పోలీస్ అధికారి అయినా, ఎంత పెద్ద ఐఏఎస్ అధికారినైనా అరెస్టు చేసే పవరు ఈ యొక్క జాతీయ కమిషన్కు ఉంది. కాబట్టి అధికారులు ఏదైనా ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందించి వాళ్లకు న్యాయం చేసే విధంగా వాళ్లకు సహకరించాలని నేను అధికారులకు కూడా తెలియజేస్తున్నాను. లేకపోతే వాళ్ళు చట్ట పరిధిలో చట్టపరాన్ని అతిక్రమిస్తే ఎవరైనా శిక్షార్హులవుతారని నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. ప్రపంచంలోని 300 కాపు ఎన్ఆర్ఐలంతా తెలంగాణలో కేసీఆర్ పాలన రావాలని కోరుకుంటున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. ప్రపంచంలోని 300 కాపు కుల బాంధవులంతా కలిసి గ్లోబల్ 300 కాపు అసోసియేషన్గా ఏర్పడి వాషింగ్టన్లో ఆగస్టు 30-31న ఏర్పాటు చేసిన మహాసభలో పాల్గొనడానికి వచ్చిన ఆహ్వానం మేరకు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆ మహాసభల్లో పాల్గొని స్వదేశానికి వచ్చిన సందర్భంగా చందర్ను బీఆర్ఎస్ పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ పాలనలోనే అభివృద్ధి చెందిందని, రాబోయే ఎన్నికల్లో 300 కాపు ఎన్ఆర్ఐలు కేటీఆర్ నాయకత్వానికి మద్దతుగా నిలవడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వాషింగ్టన్లో జరిగిన 300 కాపు మహాసభలో పాల్గొనడానికి తనకు ముఖ్య అతిథిగా ఆహ్వానం రావడం, తాను 300 కాపు బిడ్డగా పుట్టడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ప్రపంచంలో ఉన్నటువంటి 300 కాపు కుల బాంధవులందరూ కూడా గ్లోబల్ 300 కాపు అసోసియేషన్ పేరిట మహాసభ ఈ నెల 30-31 ఆగస్టు 30-31న వాషింగ్టన్ DC వర్జీనియాలో ఈ యొక్క లీస్బర్గ్లో మహాసభ జరిగింది. దానికి ప్రత్యేక ముఖ్య అతిథిగా మమ్మల్ని పిలవడం, మేము ఆ యొక్క కార్యక్రమానికి హాజరు కావడం నిజంగా 300 కాపు బిడ్డగా పుట్టినందుకు గర్వంగా భావిస్తూ, అక్కడ అనేక మంది వివిధ రంగాలలో అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు, సొంత కష్టం మీద ఒక ప్రణాళికాబద్ధంగా ఒక మంచి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ యొక్క వేదిక మీద కలవడం జరిగింది. వారి ద్వారా తెలంగాణ ప్రాంతంలో మేము ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా కోరడం జరిగింది. కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్లలో తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి దశలో ముందుకు నడిచింది. తప్పకుండా రాబోయేటువంటి ఎన్నికలలో 300 కాపు కుల బాంధవులందరూ కూడా మద్దతు, ఎన్ఆర్ఐల పూర్తి మద్దతు బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి, కేటీ రామన్నకు ఉండాలని కోరిన సందర్భంలో వారందరూ కూడా సంపూర్ణంగా మా వంతు బాధ్యతగా తెలంగాణను తెచ్చినటువంటి కేసీఆర్ గారికి అండగా ఉంటాము. మేము ఆనాడు తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైనము. మాకు సంబంధించినటువంటి బంధువులు మా వాళ్ళందరినీ కూడా ఒక్కటి చేసినాం. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. ఈ బంగారు తెలంగాణ నిర్మాణంలో కేసీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసినారు. వారి నాయకత్వం మళ్ళీ కావాలని మేము కోరుకుంటున్నాం. తప్పకుండా రామగుండంలో కూడా బీఆర్ఎస్ పార్టీని గెలిపించడం కోసం మా శాయశక్తులా కృషి చేస్తామని వారు చెప్పడం అనేది నిజంగా చాలా సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఎన్ఆర్ఐలు వాళ్ళ ప్రభావం ఏ విధంగా ఉంటుందో మాకు తెలుసు. ఈ ప్రాంతం నుంచి అక్కడికి వెళ్ళి ఇక్కడ అనేక మంది బంధుమిత్రులు, మన రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి సుమారు 80 కుటుంబాలు, 300 కాపు కుటుంబాలు అక్కడ కలిసినటువంటి సందర్భం నిజంగా చాలా ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చింది. తప్పకుండా వారి సహకారంతో ఈ తెలంగాణ అభివృద్ధి కోసం ఇక్కడ ఆనాడు మేము ఐటీ పార్క్ నెలకొల్పాలనేటువంటి ఆలోచన చేసినాం. తప్పకుండా రాబోయే కాలంలో కేటీఆర్ అన్న గారి నాయకత్వంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంపొందించేటువంటి దిశగా మేము కార్యాచరణతో ముందుకు పోతాం. ప్రత్యేకంగా ఆ రోజు
ఆ యొక్క సమావేశంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క తెలంగాణ ప్రాంతం వాళ్ళు మొత్తం ఈ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళే కలిసినారు కాబట్టి మాకు చాలా ఆనందం అనిపించింది. మోడీ కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ను తిప్పికొట్టండని టీయూసీఏ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కె సూర్యం పిలుపునిచ్చారు. గోదావరి కనిలో ఆదివారం జిల్లా అధ్యక్షులు తోకుల రమేష్ అధ్యక్షతన టీయూసీఏ పెద్దపల్లి జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన టీయూసీఏ రాష్ట్ర అధ్యక్షులు కె సూర్యం మాట్లాడుతూ కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను అమల్లోకి తీసుకొస్తున్నారని ఆరోపించారు. 29 కార్మిక చట్టాలను నాశనం చేసి కేవలం పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా 4 లేబర్ కోడ్స్ను ఆమోదించడం జరిగిందన్నారు. ఆ లేబర్ కోడ్స్లలో పని గంటల పెంపు అన్నది కార్మిక వర్గానికి అత్యంత ప్రమాదకరంగా మారిందని, వాటి ఫలితంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 12 గంటల పని 282 జీవోను అమల్లోకి వచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోడీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ తిరిగి మోడీ విధానాలను ఆమోదించడం సరైంది కాదన్నారు. ఈజీ డూయింగ్ బిజినెస్, సులభతరమైన వ్యాపార విధానాలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దానిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం యథేచ్ఛగా అమలు చేయడం జరిగిందన్నారు. దాని ఫలితమే పాష మైలారం సిగాచి పరిశ్రమలో 56 మంది కార్మికులు ఆహుతి అయ్యారని, సిగాచి పరిశ్రమకు ఎలాంటి ప్రమాదం లేదని ఫ్యాక్టరీ అధికారులు సర్టిఫై చేయడం సిగ్గుచేటైన విషయమన్నారు. ఈ పద్ధతుల వలన కార్మిక వర్గానికి ఎలాంటి భద్రత లేని జీవితాలతో కొట్టుమిట్టాడుతున్నారని తెలిపారు. 73 షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ జీవోలను ప్రభుత్వం ఎందుకు సవరించడం లేదని ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాటాలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కనీస వేతనాల జీవోలు 73 షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ జీవోలను ఈనాటి వరకు ప్రభుత్వం సవరించలేదు. తక్షణమే షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్ జీవోలను ధరలకు అనుగుణంగా నెలకు 26,000 రూపాయలు ఇచ్చేటట్లు వేతనాలు సవరించాలని తీర్మానించడం జరిగింది. 2026లో సమాన పనికి సమాన వేతనం, కాంట్రాక్ట్ కార్మికులకు కూడా పర్మనెంట్ కార్మికులకు ఇస్తున్న వేతనాన్ని ఇవ్వమని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈనాటి వరకు 9 ఏళ్లు గడుస్తున్న తీర్పు అమలు కాకపోవడం అత్యంత దారుణమైన విషయము. దేశాన్ని పాలిస్తున్న మోడీ 3వసారి అధికారంకి వచ్చాడు, కానీ ఈ తీర్పును అమలును ఎందుకు చేయడం లేదు? అమలు చేయించడంలో బాధ్యత మోడీ గారికి అత్యధికంగా ఉంది. భారత రాజ్యాంగాన్ని గొప్పగా గౌరవిస్తామని మాట్లాడుతున్న మోడీ రాజ్యాంగ నిబంధనల ప్రకారము సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు తీర్పు అన్ని రాష్ట్రాలు అమలు చేయాలి. అన్ని రాష్ట్రాలతో అమలు చేయించాల్సిన బాధ్యత దేశ ప్రధానిది. తక్షణమే ఈ సమాన పనికి సమాన వేతన తీర్పును అమలు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు తెలంగాణ రాష్ట్రంలో ప్రమాద మరణానికి 5 లక్షల నుంచి 10 లక్షలు, సహజ మరణానికి 1 లక్ష నుంచి 2 లక్షలు పెంచడాన్ని అర్థిస్తున్నాం. కానీ ప్రైవేట్ కంపెనీలకు ఈ ఇన్సూరెన్స్లు ఇవ్వడము, ఇన్సూరెన్స్ కంపెనీలకు టెండర్లు ఇవ్వడం నష్టకరమైన విషయము. దానివల్ల ఎక్కువ డబ్బులు ఆ ఇన్సూరెన్స్ కంపెనీలకు పోతవి. ప్రభుత్వమే నేరుగా దీన్ని నిర్వహించాల్సిందిగా మా కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. పెద్దపల్లి జిల్లాలో ఈ పెద్దపల్లి జిల్లా టీయూసీఐ జిల్లా కమిటీ సమావేశంలో అనేక తీర్మానాలు చేసి కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి కార్మిక డిమాండ్ల మీద కదిలించడం కొరకు ఈరోజు కార్యాచరణ రూపొందించుకున్నాం. ఆ కార్యాచరణలో భవిష్యత్తు ఉద్యమ నిర్మాణానికి మేము ఈరోజు నిర్ణయించుకోవడం జరిగింది. ఈ సమావేశంలో టీయూసీఐ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు తోకుల రమేష్, కార్యదర్శి సంపల్లి రాజేందర్, ఉపాధ్యక్షులు గొల్లపల్లి చంద్రయ్య, ఆడిపు శంకర్, మార్తరాములు, గూడూరి వైకుంఠం, కల్వల రాయమల్లు, పుల్లూరి నాగభూషణం, తూళ్ల శంకర్, చిలుకరాజు, మాటేటి పోషం, మాటల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ట్రైథలాన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 13న హైదరాబాద్ అంబర్పేట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్లో సబ్ జూనియర్స్ విభాగాలలో రాష్ట్ర స్థాయి సెలక్షన్ పోటీలు నిర్వహించబడతాయని పెద్దపల్లి జిల్లా జనరల్ సెక్రటరీ టైసన్ శ్రీను తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఈ పోటీలలో పాల్గొనబోవు సబ్ జూనియర్స్ 13 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల వరకు, జూనియర్స్ విభాగంలో 16 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు ఈ పోటీలలో పాల్గొనే అవకాశం ఉంటుందని వెల్లడించారు. సబ్ జూనియర్స్ 350 మీటర్స్ స్విమ్మింగ్, 3 కిలోమీటర్స్ రన్నింగ్ చేయాల్సి ఉంటుందని, అదేవిధంగా జూనియర్స్ విభాగం వారు 750 మీటర్స్ స్విమ్మింగ్, 5 కిలోమీటర్లు రన్నింగ్ చేయాల్సి ఉంటుందని టైసన్ శ్రీను తెలిపారు. ఈ రాష్ట్ర స్థాయి పోటీలలో సెలక్షన్ అయిన క్రీడాకారులు అక్టోబర్ నెలలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్లో 10వ తేదీ నుండి 13వ తేదీ వరకు జరగబోవు జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనాల్సి ఉంటుందని, ఈ పోటీలలో పాల్గొనే క్రీడాకారులు ఈ నెల 10వ తేదీలోగా ఆరేపల్లి శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ, పెద్దపల్లి జిల్లా 9491104610 నెంబర్లో సంప్రదించి 500 రూపాయలు ఎంట్రీ ఫీజు కట్టి పేర్లు నమోదు చేయించుకోవాల్సిందిగా కోరారు. తెలంగాణ రాష్ట్ర ట్రయథ్లాన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్ అంబర్పేట్ హైదరాబాద్ నందు రాష్ట్ర స్థాయి
ఎంపిక పోటీలు జరపబడతాయి. సబ్ జూనియర్స్ మరియు జూనియర్స్ విభాగంలో ఈ యొక్క సెలక్షన్స్ జరపబడతాయి. సబ్ జూనియర్స్ విభాగంలో 13 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల వరకు ఉన్నటువంటి క్రీడాకారులు మరియు జూనియర్స్ విభాగంలో 16 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు ఉన్నటువంటి క్రీడాకారులు ఇందులో పాల్గొనడానికి అర్హులు. సబ్ జూనియర్స్ విభాగంలో 350 మీటర్ల స్విమ్మింగ్ మరియు 3 కిలోమీటర్ల రన్నింగ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా జూనియర్స్ విభాగంలో 750 మీటర్ల స్విమ్మింగ్, 5 కిలోమీటర్ల రన్నింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క ఎంపిక పోటీలలో ఎంపికైనటువంటి క్రీడాకారులను వచ్చే నెల 10 నుంచి 13వ తేదీ వరకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్లో జరిగేటువంటి జాతీయ స్థాయి పోటీలకు పంపడం జరుగుతుంది. కావున ఈ పెద్దపల్లి క్రీడాకారులు మరి ఈ నెల 13వ తేదీలోపు మరి నా యొక్క నంబర్కు ఫోన్ చేసి పాల్గొనాల్సిన క్రీడాకారులు ఎవరైనా ఉంటే నా యొక్క నంబర్కు కాల్ చేసి వారి యొక్క పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ చూద్దాం. అశోక్ హాస్పిటల్ గోదావరిఖని. డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ బిఎన్బి జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్, సింగరేణి హాస్పిటల్ గోదావరిఖని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్, పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరిఖని. సెల్ నంబర్ 7680917248. వెల్కమ్ బ్యాక్. అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రైతులకు సరిపడా యూరియాను సప్లై చేయాలని, వర్షాలతో నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నాను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షులు గుమ్మడి వెంకన్న పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఈ ధర్నా కార్యక్రమానికి అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నందిపంది రామయ్య, సిపిఐ ఎమ్మెల్యే మాస్లైన్ ప్రజాపంత జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాసులు పాల్గొంటారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన యూరియాను సకాలంలో అందించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని అన్నారు. యూరియా బస్తాల కోసం రైతులు లైన్లలో ఉండవలసిన అవసరం ఏర్పడుతుందని, తెల్లవారుజామున 4 గంటల నుండి నిలబడినా యూరియా దొరకడం లేదన్నారు. రైతులు నిరాశతో ఇంటికి వచ్చిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. 10 ఎకరాలు ఉన్న రైతుకు 2 బస్తాలు ఇస్తే ఏం చేయాలో అర్థం కాక ఆందోళన చెందుతున్నారని తెలిపారు. సమయానికి వరి, పత్తి, మొక్కజొన్న, కూరగాయలకు మందులు వేయకపోవడంతో తీవ్ర పంట నష్టం జరుగుతుందని, ఇప్పటికే వర్షాలతో వివిధ రోగాలతో రైతులు పంటలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దానికి తోడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సకాలంలో ఎరువులు ఇవ్వకపోవడంతో ఇంకా అప్పుల పాలవుతున్న పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఇప్పటికే కల్తీ ఎరువుల విత్తనాలు నియంత్రించకపోవడంతో క్రాప్ అధిక దిగుబడి రాక చేసిన అప్పులు తీరక మానసిక ఒత్తిడికి గురవుతున్న పరిస్థితి ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న RFCL యూరియా ఉత్పత్తి చేయడంలో యాజమాన్యం విఫలమవుతుందని, ఫ్యాక్టరీ నిరంతరం షట్ అవుతున్న పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. అధిక వర్షాలతో పంటలు నష్టపోయిన వాటిని అంచనా వేసి తక్షణమే సహకారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రేపు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ధర్నా కార్యక్రమం చేపట్టింది. ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా రైతులకు కోరుతున్నాం. ముఖ్యంగా రైతులకు ఇలా యూరియా చాలా కొరత ఉంది. యూరియా అందించలేక ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందినాయి. ఇవాళ పంటలు వరి, పత్తి, మొక్కజొన్న పంటలు వేసి ఉన్నాయి. కాబట్టి అవి సరైనటువంటి సమయంలో మందులు వేయకపోతే పంట క్రాపు తగ్గిపోయి ఇలా దిగుబడి తక్కువ వచ్చి పంట నష్టపోయేటువంటి పరిస్థితి ఇలా రైతులకు ఉంది. కావున తక్షణమే యూరియాను
సరఫరా చేసి రైతులకు అందించాల్సిన అవసరం ఉంది. ఇవాళ రైతులు తెల్లవారుజాములనే ఇవాళ ఆఫీసుల చుట్టూ లైన్లు కట్టి ఇవాళ ఒక బస్తా కూడా దొరకక నిరాశతో ఇంటికి వచ్చేటువంటి పరిస్థితి. అదే రకంగా ఇవాళ ఒక పక్క అధిక వర్షాలతోటి ఇవాళ పంట ఏదైతే నష్టపోయిందో ఆ పంటలకు అగ్రికల్చర్ వాళ్ళు అంచనా వేసి ఒక ఎకరాకు 50,000 రూపాయలు చెల్లించాలి. లేదంటే రైతులు ఇవాళ ఆత్మహత్య శరంగా ఉంది. కాబట్టి ఇవాళ ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో ఈ విషయాలన్నీ ఉంటే కనుక అధిక సంఖ్యలో రైతులు పాల్గొని ఈ యొక్క ధర్నాను విజయవంతం చేయాల్సిందిగా అఖిల భారత ఐక్య రైతు సంఘం తరపున విజ్ఞప్తి చేస్తారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దళితుల అభ్యున్నతి కోసం జాతీయ ఎస్సీ కమిషన్ పనిచేస్తుంది. జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రామచందర్ వెల్లడి. ప్రపంచంలోని 300 కాపు ఎన్ఆర్ఐలంతా తెలంగాణలో కేసీఆర్ పాలన రావాలని కోరుకుంటున్నారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడి. మోడీ కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ను తిప్పికొట్టండి. టీయూసీఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కె సూర్యం పిలుపు. తెలంగాణ రాష్ట్ర ట్రైథలాన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 13న హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్లో సబ్ జూనియర్స్, జూనియర్స్ విభాగాలలో రాష్ట్ర స్థాయి సెలక్షన్ పోటీల నిర్వహణ. పెద్దపల్లి జిల్లా జనరల్ సెక్రటరీ టైసన్ శ్రీను వెల్లడి. రైతులకు సరిపడా యూరియాను సప్లై చేయాలని సోమవారం జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నాను జయప్రదం చేయండి. అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గుమ్మడి వెంకన్న పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.